కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్రమాలపై ఉక్కుపాదం మోపారని టీడీపీ మండల అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచిలక పంచాయతీ వద్ద మండల నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నేడు ఓ దినపత్రికలో కూటమి ప్రభుత్వంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని, అవాస్తవ కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. గ్రావెల్ మాఫియా జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో అని చెప్పారు. కోవూరు నియోజకవర్గంలో ఎక్కడైనా తట్టెడు మట్టి తీసినట్టు ఎమ్మెల్యే దృష్టికి వెళితే తక్షణమే చర్యలు చేపడుతున్నారని అన్నారు. గతంలో జరిగిన ఫోటోలను పెట్టి పత్రికలలో అవాస్తవ కథనాలు రాయడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి మా ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా చిట్టుడు మట్టి, చిట్టుడు గ్రావిలు కానీ ఎత్తితే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఒప్పుకునే సమస్య లేదు. వీళ్ళు కావాలని ఈ గుంటలు పాత ఇప్పుడు నేషనల్ హైవే రోడ్డుకి చేసిన గుంటలు ఎన్ని, మిగతా ఏమన్నా గుంటలు ఉంటే వైసీపీ ప్రభుత్వంలో చేసిన గుంటలు. టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ఎవరైనా సరే చిట్టుడు మట్టి కానీ, కంపడు మట్టి కానీ, ఎత్తి కానీ ఉంటే మీరు మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకోపోవచ్చు. ఆమెకి ఎవరైనా ఒకటే, ఒక పార్టీ అనేది బళ్ళ. ఈ అక్రమ పనికి మా ఎమ్మెల్యే గారు ఏ రోజు ఒప్పుకునే సమస్య లేదు. ఈ మధ్య మన బుచ్చిరెడ్డిపాలెం పురుషోత్తరం ఏపీఐఎస్సిలో 2 సైట్లు ఉన్నాయి. అతనేదో కట్టుకోవాలని చెప్పి, మట్టి తోలుకోవాలని చెప్పి అతనేదో 4 బళ్ళు పెట్టుకొని, టిప్పర్లు పెట్టుకొని, ఈ 4 ప్రొక్కిల్ని పెట్టుకొని, ట్రాక్టర్లు పెట్టుకొని తోలుకోవాలని చూశాడు. దానికి మా ఎమ్మెల్యే గారి దృష్టికి పోవడంతో నిమిషాల మీద ఆపించింది. ఎవరైనా మీరు బయట నుంచి తోలుకోండే కానీ ఇక్కడి నుంచి చిట్టుడు మట్టి ఎత్తే దానికి లేదు అని చెప్పింది. ఏవి సమస్య ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోపోయేదానికి మేము రెడీగా ఉన్నాం. మా నాయకులు కూడా, మా పార్టీ నాయకులు కానీ ఎవరు కానీ చిన్న తప్పు చేసినా సరే, ఎవరైనా సరే, వాడు ఎంత తోడైనా సరే, ఏ గ్రామం అయినా సరే, మేము ఎమ్మెల్యే ద్వారా దృష్టికి తీసుకుపోయేదానికి రెడీగా ఉన్నాము. మా ఎమ్మెల్యే గారు ఒప్పుకునే సమస్య లేదు. అయ్యేమని ఉంటే గతంలో చేసిన తప్పులన్నీ మా ఎమ్మెల్యే గారు రాబోయే రోజుల్లో ఏం చేస్తారో మా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టుండారు. మా నాయకులంతాను ఎట్లా జరగాలనో అట్లా జరగదు. ఈ గుంటలన్నీ కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు హైవే కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు ఎత్తిన గుంటలు ఇవన్నీ. ఆ గుంటల్లో బండి దిగేదానికి కూడా దారి లేదు. ఇలా దాంట్లో గ్రావులు ఎత్తే పరిస్థితి లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన పాటు ఎమ్మెల్యే గారు అయితే ఎక్కడ ఒక గంప కూడా ఎత్తలేదు. ఎవరికన్నా అవసరం అయిపోయినా కూడా ఆమె ఎంఆర్ఓ గారి దగ్గరికి ఆమెకి చెప్పి ఆయన కాడ పర్మిషన్ ఇప్పించి తోలుకుంటున్నారే కానీ ఎవరిని గ్రావులు ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. కానీ గ్రావులు ఎత్తుకునే పరిస్థితి ఎక్కడా లేదు. ఈ గుంటలన్నీ కూడా ఆ రోజులు ఎత్తిన గుంటలే. కానీ తర్వాత ఇటీవల వచ్చిన గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్లో చాలా దిక్కలు ఎత్తారు, చాలా గొడవలు చేసి ఉన్నారు, చాలా దిక్కలు గ్రావులు ఎత్తున్నారు. వాళ్ళు ఈ విధంగా చేసి ఈ పిల్లకాయలు 4 తీసుకుపోయి వాళ్ళు ఈ విధంగా తయారు చేసి పిల్లకాయలు చేసి ఊర్లో తగులు పెట్టేదానికి చేసే పనులే. కానీ వాస్తవంగా ఎక్కడ ఒక టిప్పు గ్రావులు ఎత్తేదానికి లేదు. అసలు మాకు గ్రావులు ఎత్తే ఏరియా కూడా మాకు లేదు. వాళ్ళు ఎత్తిన గుంటల్లోనే పెద్ద పెద్ద గుంటలు పెట్టేసి, ఆ రోజుల్లో పెద్ద పెద్ద గుంటలు 30 సంవత్సరాల నుంచి ఎత్తిన గుంటలు అయ్యి, అప్పుడే ఎత్తిన గుంటలే. కానీ ఇటీవల అయితే 10-15 సంవత్సరాల నుంచి ఎత్తిన గుంటలు కూడా కాదు. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి. Please subscribe to N3 TV.